అవనిని గెలిపించు తల్లి. అత్తయ్య గారి పేరు నిలబెడతాను. అత్తయ్య గారిని గెలిపిస్తాను. నా ముందు పిట్టలా ఉంది, అయినా ఎంత బలం ఏంటి దీనికి? జై అన్నపూర్ణేశ్వరి. నువ్వు సూపర్ అవని. నువ్వు నన్ను ఓడించావా? మిగతా ఆటల్లో చూసుకుందాం. మీరొకసారి గెలిచారు, మేం ఒకసారి గెలిచాం. ఇక ఆటలాపి తదుపరి కార్యక్రమం చూద్దాం. ఆంటీ, ఏం ఆలోచిస్తున్నారు? అంతా సరదాగా సంబరం చేసుకుందామని వచ్చాం. జయమ్మ వచ్చి పండగ వాతావరణమంతా మార్చేసింది. నిజమే, కానీ మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. దిగులు లేకుండా ఎలా ఉంటుందమ్మా? సంబరానికి ప్రసాదాన్ని తయారు చేసి అమ్మవారి ముందు పెట్టకపోతే అది ఎంత అరిష్టమో, ఎలాంటి ప్రమాదానికి దారితీస్తుందో ఎవరు ఊహించగలము? నలుగురి మంచి కోసం, 10 ఊళ్ళ బాగు కోసం మీరు చేసే పనులను జయమ్మ తన స్వార్థం కోసం చేస్తుంది. అమ్మవారి అందరి క్షేమమే కోరుకుంటారు. జయమ్మ ఆటలు సాగించరు. మీరేమీ కంగారు పడకండి, నేనిప్పుడే వస్తాను. జయమ్మ గారు, మీరు స్వార్థంతో చేశారు. నేను వేదవతి గారి సంకల్పాన్ని కాపాడడం కోసం చేశాను. వేదవతి గారు చేసినంత అద్భుతంగా ఉండకపోవచ్చు, కానీ కాస్త దగ్గరలోనే ఉంటుంది అని నమ్ముతున్నాను. పూజారి గారు, అమ్మవారికి నైవేద్యం పెట్టి రుచి చూడండి. అమ్మా, మీరు అనుమతిస్తే స్వీకరిస్తాను. ఆపదలో ఆదుకోవడం అవనికి అలవాటే పంతులు గారు. తీసుకోండి. ఓం భూర్భువఃస్వః దేవసిద్ధిమహిత్యోయోనస్థితిర్యాత్ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్మై నమస్తస్యై నమస్తస్యై నమో నమః యాదేవి సర్వభూతేషు త్రిస్థిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అమ్మా, రుచి చూసి చెప్పండి అమ్మా. నేను చేసినట్టే ఉంది పూజారి గారు. ఏరువాకలో అవని చేసిన ప్రసాదం తిన్నాం కదా, మాకు అప్పుడే అనిపించింది అచ్చం అమ్మగారిలాగానే చేసిందని. అందులో అనుమానమే లేదమ్మా. అవనిలో మన కుటుంబ గౌరవాన్ని కాపాడే క్వాలిటీస్ చాలా ఉన్నాయమ్మా. మరీ పొగుడేకండి శ్రీకర్ గారు. అది పొగడితే కాదమ్మా, నిజం. వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరిని గమనిస్తున్నాను. నువ్వేమో జాతకం అనే అర్హతను కలిగి ఉన్నావు, అవనేమో
మీ కుటుంబం గురించి ప్రతి చిన్న విషయంలోనూ చాలా చక్కగా ఆలోచిస్తోంది. మీ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. చెప్పండమ్మా. ఆ అవని ఎక్కడుంటే అక్కడ అందర్నీ మాయ చేసి మార్కులు కొట్టేసి నీకు గుర్తింపు లేకుండా చేస్తుంది అని చెప్పాను కదా, అదే జరిగింది. ఆ జయమ్మ లాంటి దాన్నే మార్చేసిందంటే చిన్న విషయం కాదు. ఇంటి కోడలైనా అవ్వచ్చని చెప్పి మరీ వెళ్ళింది. ఏమిటి గుసగుసలు? అబ్బే ఏం లేదత్తయ్యా. మీ అనుమానాలకి సమాధానం అమ్మవారి సాక్షిగా ఊరందరి సమక్షంలో చెప్తున్నాను వినమ్మా. అవని మన కుటుంబ మర్యాదను చాలాసార్లు కాపాడింది. అందులో ఎలాంటి అబద్ధమూ లేదు. అంత మాత్రాన నేను అవనిని కోడలిగా చేసుకోలేను. ఎందుకంటే నాకు గాని, నా వంశానికి గాని, నా ఊరికి గాని జాతకమే ముఖ్యం. కోడల్ని చేసుకోవాలనుకుంటే తన గుణం చూసి ఎప్పుడో చేసుకునుండేదాన్ని. ఇక ప్రసాదం చేసిన విషయం గురించి మాట్లాడుకుంటే తను చిన్నప్పటి నుంచి ఎన్నో దేవాలయాలు దర్శించుకుందని ఇంతకు ముందే చెప్పింది. ఆ అనుభవంతోనే అమ్మవారి ప్రసాదం నేను చేయగలిగినట్టు చేస్తోంది. అంత మాత్రం చేత జయమ్మగారన్నట్టు కోడలయ్యే అర్హతను సంపాదించినట్టు కాదు. చూడండి పూజారి గారు, మేము కోరుకున్నట్టే నిహారిక శ్రీకర్ పెళ్లి చేసుకుని మన సంప్రదాయాలని పూర్తిగా నేర్చుకున్నాకే మన ఊళ్ళో అడుగు పెడుతుంది. అప్పటి వరకు ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇద్దరూ ఇలా రండి. గుమ్మం దగ్గరికి పదండి. కొంచెం దగ్గరికి రండి శ్రీకర్ గారు. నేనేదో పరాయిదారిని అయినట్టు దూరం దూరంగా ఉంటారేంటి? దిష్టి తీయమ్మా. ఆగు. మళ్ళీ ఏమైంది? దిష్టి తీసేది ఇలాగేనా? ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని బయటకు అంటూ తీయాలి కదా? అవును కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? లావణ్యత చెప్పినట్టు చెయ్యి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, పల్లెటూరు వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి అన్నీ పోవాలి.
చవని గారు. ఇది నేను జన్మ జన్మలకి మర్చిపోలేను. అయింది కదా, ఇక బయట పడేసిరా. అది నీ వల్ల కాదు. నన్ను ఎలిమినేట్ చేయడం నీ వల్ల అస్సలు కాదు. చేతగాని టాస్కులు ట్రై చేసి ఫెయిల్ కావడం తప్ప. వేదవతి గారే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేసేలా చేస్తాను. హా, ఈ కాన్సెప్ట్ బాగుంది. అదేదో నేనే ట్రై చేస్తాను. చూద్దాం. నెల రోజుల టైం నీకే కాదు నాకు కూడా ఉంది కదా. ఏం జరుగుతుందో చూడు. ఈ కుటుంబ ఆచారాలకు విలువనిస్తుంది. అపచారం జరిగితే అమ్మవారు చూస్తూ ఊరుకోరు. నీ వలన చేతకానిది అప్పుడే ఒప్పేసుకొని ఆ అమ్మవారి మీదకి తోసేస్తున్నావా? మూఢనమ్మకాలకు నేను చాలా దూరం. ఏ అమ్మవారు నన్ను ఏమీ చేయలేదు. నన్ను బయటికి గెంటేయడం ఆ అమ్మవారి వల్ల కూడా కాదు. అహంకారంతో విర్రవేగకు. అమ్మవారిని చిన్న చూపు చూడకు. భస్మమైపోతావు. అది నీ భ్రమ. నేను ఎవ్వరికి భయపడను. ఐ డోంట్ కేర్. సమయం వచ్చేంత వరకు, దైవం తన తీర్పు చెప్పేంత వరకు నీలాంటి వాళ్ళు ఇలాగే చెలరేగిపోతుంటారు. చివరికి శిశుపాలుడి గత పడుతుంది. ఈ సోది మాటలు నాకు చెప్పకు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. చూడు, ఇంకోసారి నా కోసం గొయ్యి తీయకు. అందులో నువ్వే పడిపోతావు. నా కోసం గోడ కట్టకు. అది కూలి శిథిలాల కింద నలిగిపోతావు. డోంట్ రిపీట్ ఇట్. మైండ్ యువర్ బిజినెస్. ఓకే, అంతకు మించి ఇంకేం లేదు. నమ్మొచ్చా? నమ్మచ్చు. నాకైతే నమ్మకం కుదరడం లేదు. అంత సింపుల్ మ్యాటర్ అయినప్పుడు మరెందుకంత టెన్షన్ పడ్డావు? మనం రిసీవ్ చేసుకున్న కవర్ గురించి బాగానే కవర్ చేసి చెప్పాడు. వాడు ఆఫీస్కి సంబంధించిన విషయం అని చెప్పాడు కదా, ఇంకొదిలేయండి. అన్ని వదులుకుంటూ వెళ్తున్నాం కాబట్టే ఇలా తయారవుతున్నాడు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? లేదే. మరి ఆ నుదుటిన చెమటలెందుకు? నాకు ఇది నాకు కామన్ గానే ఉంటుంది. శ్రీకర్, నువ్వు అవని రూమ్ లో ఏం చేస్తున్నావు? చెప్పు. దీనికి కూడా పెద్ద కవర్ రెడీ చెయ్యి. అది ఈ కవర్ దొరికిన తర్వాత నీ దగ్గర దాచిపెట్టామని అని ఇచ్చాను. ఇప్పుడు తీసుకోవడానికి వచ్చాను. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. ఎందుకు? తడుముకోకుండా చెప్పినందుకు. బావా, నీకన్నీ అనుమానాలే. సరే సరే, ఇక అందరూ వెళ్ళండి. రోజు అత్తయ్య మామయ్యలు బయట పనుందని వెళ్లారు కాబట్టి ఈ రోజు ఎలాంటి గోళ లేకుండా ప్రశాంతంగా భోంచేయొచ్చు. అత్తయ్య మావయ్యలు లేరు కదా, అతి వినయాలొద్దు. నువ్వు కూడా వచ్చి కూర్చొని హారిక. శ్రీకర్ గారు బయటికెళ్ళి చాలా సేపు అయింది, ఇంకా రాలేదు. తను వచ్చాక మేమిద్దరం కలిసి తింటాం. మీరు భోంచేయండి. నీతో కలిసి తినడం అంటే అది జరిగే పని కాదు. శ్రీకర్ మనసంతా వేరే దగ్గరుంది. ఇప్పుడు సామెతలు చెప్పే ఇంట్రెస్ట్ నాకు లేదు, కానీ వచ్చి కూర్చో.
నీలాగే నేను కూడా శ్రీకర్ మావయ్య మీద చాలా ఆశలు పెంచుకొని చివరికి ఇలా మిగిలిపోయాను. నీ పరిస్థితి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఏంటో. అవనిని అటాక్ చేయడానికి మీ సహాయ సహకారాలు నాకు పుష్కలంగా ఉంటాయని నేను ఆశపడుతుంటే మీరేంటి ఒక పీత మరో పీతను కాలు పెట్టి వెనక్కి లాగినట్టు లాగుతున్నారు? శ్రీకర్ గారు, ఈ పిల్లేమో ముద్దుల ప్రియుడికి దగ్గరవుదామని తెగ తాపత్రయపడుతుంది. బామ్మర్దేమో అవనికి అయస్కాంతంలా అతుక్కుపోయాడు. ఈ నారీ నారీ నడుము మునారి సినిమా క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో ఏంటో. ఏంటండి ఇంత లేట్ అయింది? ఆఫీస్లో పెండింగ్ వర్క్ ఉంటే లేట్ అయింది. నేను ఈ రోజు మీకోసం స్పెషల్ వంటకాలు చేశాను, భోంచేద్దాం రండి. మీతో పాటు కూర్చొని తినాలనే ఆశ అలాగే ఉండిపోయింది. ఏమైంది? అవని అక్కడ రూమ్ లో ఉన్నట్టుంది. ఇలాంటి మంచి పనులు తననెందుకు గుర్తు చేస్తారు? మీరు రండి. అవనిని భోజనానికి పిలవలేదా? ఇలా అంటున్నానని ఏమీ అనుకో. టైం వేస్ట్ చేయకుండా రండి. ఈ రోజు మన ఇద్దరం పక్క పక్కన కూర్చొని తిందాం రండి. అవనిని పిలుచుకొస్తానుండు. శ్రీకర్, దీపం మనదే కదా అని ముద్దాడితే మూతి కాలకుండా ఉంటుందా అన్నట్టుంది నిహారిక పరిస్థితి. ఆ అవని గొడవ ఎందుకు గాని మనం భోంచేద్దాం రా నిహారిక. చూసావా, రాగానే అవని గురించి అడిగాడు. శ్రీకర్కేదో మందు పెట్టేసింది, అందుకే అవని అవని అంటూ జపం చేస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్యున్న సంబంధం ఏంటి? ఎందుకు అవనికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? అవని, అందరూ భోజనానికి కూర్చున్నారు, నువ్వు వెళ్ళలేదేంటి? ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? ఎవరూ పిలవలేదా? అమ్మా నాన్నలు బయటికి వెళ్లారు కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. పద భోంచేద్దాం. ప్రశాంతంగా భోజనం చేయనివ్వకుండా గద్దల్లా పొడుస్తారు. నేను రాను, మీరు వెళ్ళండి. వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు ఆగిపోవు. ఆకలిని చంపుకోలేవు. ఇంకేదో జరిగింది. ఏమైందో చెప్పు. ఏం లేదండి. అయితే రా. ఏమైంది? ఏం కాలేదు. ఏది చేయి చూపించు. ఏం జరిగింది? చెయ్యికి గాయమేంటి? ఎప్పుడైంది? జాతరలో అత్తయ్యని గెలిపించడం కోసం తాడిని గట్టిగా లాగినప్పుడు జరిగింది. ఆకలి లేదని అబద్ధం చెప్పడానికి కారణం ఇదన్నమాట. ఈ విషయం ఇంట్లో వాళ్ళతో చెప్పకపోయినా కనీసం నాతో అయినా చెప్పాలి కదా. ఇప్పుడే వస్తానుండు. అవునిది డిన్నర్ అయ్యాక నువ్వు కూడా తినొచ్చేసే నిహారిక. నన్ను ఒంటరిగా వదిలేస్తారా? నాకు కంపెనీ ఇవ్వరా? సారీ నిహారిక, నాకు బాగా నిద్ర వస్తుంది. నేను వెళ్ళి పడుకుంటాను. ప్లేటు నువ్వు తీస్తావా నేను తీసేనా? నేను తీస్తానులేండి. థ్యాంక్ యూ.
ముక్కలాడించుకొని బాగానే తింటున్నావు గాని తొందరగా తిను. నిలబడలేక చస్తున్నాను. నా చేత్తో దిష్టి తీయించుకున్నావు, నీ చేత్తో అన్నం తినిపించుకున్నాను. లెవెల్ అయిపోయింది. దట్ ఈజ్ అవని. చాలా ఓవర్ చేస్తుంది. సమయం చూసి తొక్కేయాలి. హాయ్ బేబీ, ఎలా జరిగింది పల్లెటూరు ట్రిప్పు? బానే జరిగింది. కాబోయే కోడలని పరిచయం చేశారు. మా అత్తకి ఓ రేంజ్ రెస్పెక్ట్ ఉంది అక్కడ. జూనియర్ వేదవతిని అయిపోయాను. మంచి రికగ్నైజేషన్ దొరికింది కదా, ఎందుకు డల్ గా ఉన్నావు? అవని అడుగడుగున అడ్డుపడ్డం వల్ల ఇరిటేషన్ గా ఉంది. ఏం చేసింది బేబీ? అక్కడ కొన్ని విషయాలలో కాంపిటీషన్ కొచ్చింది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ అవని సామాన్యురాలు కాదనిపిస్తుంది. శ్రీకర్ని పెళ్లి చేసుకోవడానికి చాలా ట్రై చేసిందని లావణ్య వాళ్ళ గ్యాంగ్ నుంచి ఏంటండి అలా మాట్లాడుతుంది? చిన్నతనం నుంచి తను అంతే కదా. చిన్నప్పుడు ఒకసారి టాయ్ షాప్ లో ఏం జరిగిందో మర్చిపోయావా? వీటిలో నీకు నచ్చినవి కొనుక్కో. ఆ విషయం నువ్వు చెప్పక్కర్లేదు మమ్మీ. నాకు నచ్చినవే నేను కొనుక్కుంటాను, మీకు నచ్చినవి కావు. నాకే బొమ్మ నచ్చలేదు. మమ్మీ, నాకు ఆ బొమ్మ కావాలి. బాబు, అలాంటిది ఇంకోటి ఇవ్వా? సింగిల్ పీసే ఉంది మేడం. నాన్నా, నువ్వు వేరేది చూసుకో. నాకు అదే కావాలి. పాపా, ఆ బొమ్మ మా పాపకివ్వవా ప్లీజ్? నేను ఇవ్వను. అలా ఎలా అడుగుతారండి? మీ అమ్మాయి కోసం మా అమ్మాయి తన ఇష్టాన్ని చంపుకోవాలా? మీరే మీ పాపకి వేరేది కొనివ్వండి. నాకు అదే బాగా నచ్చింది. నాకు ఆ బొమ్మే కావాలి. ఇవ్వు నాకు. నేను ఇవ్వను. ఇవ్వు. నేను ఇవ్వను. బేబీ, బేబీ. బేబీ, ఏయ్, ఏం చేస్తున్నావే? నాకు దక్కనిది మరొకరికి దక్కకూడదు. నా
అవునండి, చిన్నప్పుడే అంత వైలెంట్గా ఉండేది. అక్క, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడేమైందని? నాకు తెలిసి నీరసం వల్లే అలా జరిగింది. అంతకు మించి ఏమీ ఉండదక్క. ఏ చిన్న సమస్య వచ్చినా టెస్టులు చేయడం వీళ్ళకి అలవాటేగా. ఆ టెస్టుల్లో కూడా ఏమీ ఉండదు. నువ్వేం కంగారు పడకక్క. ఏదైనా వస్తే చూసుకోవడానికి నేనున్నాను కదా. అక్క, మెడిసిన్ కి డబ్బులుంచు. నీ జీవితమే 100 కష్టాల్లో ఉంది. అది సరిపోదన్నట్టు మేం కూడా నీకు గుదిబండలా తయారయ్యాం. అనవసరంగా నిన్ను ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తోంది. అక్క, నేను కష్టాల్లో ఉండగా నువ్వు నన్ను ఆదుకోలేదా? అయినా మనకు మనం చేసుకోకపోతే ఇంకెవరు సాయం చేస్తారు? అలా ఏమీ ఫీల్ కావద్దక్క. ఏ అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చేయి, సరేనా? నాకేమైందమ్మా? ఎందుకు మాటి మాటికి పడిపోతున్నాను? నీరసం వల్ల ఇలా జరుగుతుంది. నువ్వు కూడా కంగారు పడకు. అక్క, మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తాను. నువ్వు కూడా మాతో రా పిన్ని. ఇంటికి వెళ్ళాలి నాన్న. నేను మళ్ళీ వస్తానులే. ఎందుకే? అవేం చెత్తాచారులే బాబు. అమ్మవారంట, ముక్కు పొడుకంట, వాటితో ఉత్సవాలు చేస్తే పంటలు పండి ప్రజల కడుపులు నిండుతాయంట. చావ కొడుతుంది. కూర్చుంటే పూజలు, నించుంటే పూజలు, ఫుడ్కి ముందు ప్రార్థనలు, బెడ్కి ముందు భజనలు. అబ్బా, ఒకటి కాదు మెంటలెక్కుతుంది. అనకూడదు కానీ పెద్ద ఆవిడ పుట్టుక్కుమంటే ఆవిడతో పాటే ఆ దరిద్రాలన్నీ పోతాయి. అయితే బాగానే నెట్టుకొస్తున్నావన్నమాట. పద్ధతులు బాగా పాటించే కోడలు దొరికేసిందని మా అత్త అందరి దగ్గర గొప్పలు చెప్పుకుంది. పల్లెటూరికి తీసుకెళ్లి డప్పు కొట్టి మరీ చెప్పింది. నా లైఫ్ స్టైల్ గురించి తెలిసిందంటే మాత్రం గుండాగి చేస్తుంది. పెళ్ళయ్యే వరకు నీ క్యారెక్టర్ గురించి బయటపడకుండా జాగ్రత్తగా ఉండు. అందుకేగా చాలా ఓపికగా ఉంటున్నాను. పెళ్ళైన మరుసటి రోజు నుంచి మాత్రం నా ఒరిజినాలిటీలోకి నేను వెళ్ళిపోతాను. లేదంటే నన్ను నేను మిస్ అవుతాను. గొడవలైతాయేమోనే. ఎన్ని గొడవలు జరిగినా వేదవతి నన్ను వదులుకోలేదు. ఎందుకంటే తనలాంటి జాతకం కలిగిన కోడలు దొరకడం అంత సులభం కాదు కాబట్టి. ఆ ఒక్క వీక్ పాయింట్ చాలు నేను దర్జాగా బ్రతికేయడానికి. ఏదేమైనా ఇప్పటి వరకు అయితే మాత్రం నా మీద ఎలాంటి అనుమానం రాలేదు. ఆ కుటుంబం నన్ను గుడ్డిగా నమ్మేసింది. బట్ ఆ నమ్మకాన్ని పడగొట్టడానికి ఆ అవ్వని తెగ ట్రై చేస్తుంది. ఆవిడ గారితోనే కాస్త జాగ్రత్తగా మెయింటైన్ చెయ్యాలి. నాకిక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని నాకు మాట ఇచ్చారు కదా. అవును, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. బయలుదేరారా? అవని, కాసేపట్లో బయలుదేరతాను. అర్జెంటుగా బయలుదేరి రండి అని చెప్పాను కదా. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా అడిగానా? నిహారిక ఫోన్ చేసింది, విషయం ఏంటో చెప్పదు. నువ్వు ఫోన్ చేస్తున్నావు, విషయం ఏంటో చెప్పవు. అమ్మగారు అప్పుడే ఫోన్ చేసేసిందా? అవని, నువ్వు కూడా ఏంటి చిన్నపిల్లలా? విషయం ఏంటో చెప్పు. ఫోన్లో చెప్పేది కాదు. తొందరగా ఇంటికి రండి. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయించుకోకండి. అవని,
హలో. బయలుదేరారా? బయలుదేరా, కారులో ఉన్నాను. మరి శబ్దం రావడం లేదు? అంత ట్రాఫిక్ లేదు. సరే, తొందరగా రండి. కాబోయే కోడలికి సరైన విలువ లేకుండా పోయింది. ఫోన్లో చెప్పే విషయం కాదు, తొందరగా రండి. సరే సరే, బాయ్. ఓరి నాయనో, రెండిళ్ళ పూజారిలా నాకేంటి టార్చర్? మొత్తానికి ఏదో పెద్ద విషయమే జరిగింది. వెంటనే వాళ్ళ ముందు ప్రత్యక్షం కాకపోతే ఇక్కడికి వచ్చినా వచ్చేస్తారు. అంత కోపంగా వెళ్ళావు, ఏం చేసావు? శ్రీకర్ గారికి ఫోన్ చేశాను. ఆయన వచ్చాక అటో ఇటో తేల్చేస్తాను. అవని గోడైతే శ్రీకర్ సున్నం. అంతలా అతుక్కొనుంటాడు. పోయి పోయి మంచోడికే చెప్పావు. నువ్వు చెప్పుకోవాల్సింది వాళ్ళ దగ్గర. అత్తయ్య గారు, ఏమైందమ్మా? తనకి జరిగిన అవమానం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏం జరిగింది తల్లి? ఏడిస్తే సమస్య తీరుతుందా? జరిగింది జరిగినట్టు పూస గుచ్చినట్టు చెప్పు. ఇలాంటి విషయాల్లో అత్తయ్య గారు పక్షపాతం చూపించరు. అవని వచ్చిందంటే కథ మొత్తం మారిపోతుంది. తొందరగా చెప్పుకో. నీ కంట కన్నీరు పెట్టించేంత బాధను ఎవరు పెట్టారమ్మా? మన ఇంట్లో అతిథిగా తేరగా ఉంటున్న అవని. అవనేం చేసింది? జాతకం కలిసిన చిన్న కోడళ్ళంటే బయటికి వెళ్ళినప్పుడు చేతులెత్తి దండం పెడతారు కదా. పెడతారమ్మా. ఎవరు చేయి చేసుకోరు కదా. నీ మీద చేయి చేసుకున్నారంటే నా మీద చేయి చేసుకున్నట్టే. అవని నన్ను కొట్టింది అత్తయ్య గారు. అవని నన్ను కొట్టింది అత్తయ్య గారు. అవని నిన్ను కొట్టిందా? మీ డైలాగ్ అంత గ్యాప్ కూడా లేదు అత్తయ్య గారు. చెయ్యికి చెంపకి తెలిసేలోపే కొట్టేసి వెళ్ళిపోయింది. ఎందుకు కొట్టింది? ఆ అవనిని పిలిచి అడుగమ్మమ్మా. మేం చెప్తే అబద్ధాలు చెప్పామని అనుకుంటావు. ఆ అవనిని పిలిచి అడుగమ్మమ్మా. మేం చెప్తే అబద్ధాలు చెప్పామని అనుకుంటావు. అంతేకాకుండా తప్పు చేసిన అవనిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు మీరు. అలా ఎందుకు మాట్లాడతాను?